హాయ్ హలో బాగున్నారా? మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చాలా చల్లగా ఉంది కదా హైదరాబాద్లోనే కదండి, ఎక్కడైనా చలి ప్లస్ వర్షాలు ఉండే చోట వర్షాలు ఉంది. ఇటు సైడ్ అయితే బాగా చలిగా ఉంది. ఈవినింగ్ అయితే మనకు 6 to 7:30 దాకా ఏం తిందామా అనిపిస్తుంది. వేడివేడిగా ఏదైనా తింటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది కదా. నేనైతే ఈరోజు పాలకూర పకోడీ చేసేస్తున్నాను. పాలకూర పకోడీ వేడి గరం చాయ్ అనమాట, టీ చేస్తున్నాను. ఇప్పుడు చూసారా, నేను మొన్న బ్లింకిట్లో ఆర్డర్ పెట్టాను కదా, ఎంత బాగా వచ్చిందో చూసారా. ఆ కూర మంచిగా వచ్చింది. పెద్ద పెద్ద ఆకులు చూసారా ఎంత బాగున్నాయో పాలకూర. అందుకని సరే ఈరోజు నేను శుభ్రం చేసి ఉంచాను. పప్పులో వేద్దామా పకోడీ చేసుకుందాం అనిపించింది. ఎప్పుడు పాలకూరతోటి చపాతీలు చేస్తూ ఉంటాను, పాలకూర చపాతీలు. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను పకోడీ చేస్తున్నాను. ఈరోజు అలా తినాలనిపించింది అన్నమాట. సరే అని పాలకూర అలా తరిగితే మనకు ఇలా పొడుగుగా వస్తాయి కాబట్టి పకోడీకి బాగుంటుంది. అందుకని తరగడం కూడా చూపించాను. అప్పుడు అలా రావాలి, పొడుగ్గా ఉన్నట్టు రావాలి. ఆకులు అడ్డంగా అలా తరిగితే మంచిగా వస్తుందన్నమాట. మరి సన్నగా తరిగేసుకోకూడదు. ఇప్పుడు మనం శనగపిండి తీసుకుందాం. కొంచెం 1 కప్పు శనగపిండి, హాఫ్ కప్పు బియ్యపిండి, జీలకర్ర. ఎందుకంటే పాలకూర ఫ్లేవర్ తెలియాలి కాబట్టి వాము వేసామనుకోండి, వాము ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఆకుకూర తినే ఫ్లేవర్ ఉండాలి కాబట్టి మనం దీంట్లో జీలకర్ర వేసుకున్నాం. ఉప్పు వేసాను. 1 కప్పు శనగపిండి వేసాను, అంటే చిన్న గరిటె తీసుకున్నాను. ఆ గరిటెతోటి 2 కప్స్ 2 గరిటెలు శనగపిండి వేసాను. హాఫ్ గరిటె బియ్యపిండి వేసాను అన్నమాట. ఆ తర్వాత ఉప్పు జీలకర్ర వేసాను కదా. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము. ఎందుకంటే పాలకూర గ్రీనిష్గా మరి నల్లగా అయిపోకుండా వేగిన తర్వాత, అందుకని పసుపు వేసుకొని ఆ తర్వాత కొంచెం కారం వేసుకొని మంచిగా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఎందుకంటే మనకు పచ్చిమిర్చి కారం అలా తగులుతూ ఉంటే బాగుంటుంది. కారం కన్నా మనం మిరప్పొడి వేసామనుకోండి, ఆ ఎరుపు వేగే కొద్దీ నల్లగా అనిపిస్తాయి అన్నమాట పకోడీలు. అందుకనేసి పచ్చిమిర్చి అలా పొడుగ్గా తరుక్కుంటే బాగుంటుంది. ఎప్పుడు కూడా పకోడీలకి బజ్జీల్లోకి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సన్నగా అయితే తరగకూడదు. ఇప్పుడు నేను కొంచెం స్వీట్ కార్న్ వేస్తున్నాను. స్వీట్ కార్న్ ఇంట్లో వలిచి ఉంచి పెట్టాను అనమాట. అవి అన్నిట్లోకి, ఉప్మాలోకి, పకోడీలోకి, ఇంకా దేంట్లో అయినా మనం క్యాబేజీ కూరలోకి, ఇట్లాంటి వాటిల్లోకి అన్నిట్లోకి వేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకని ఉట్టిగా కూడా స్వీట్ కార్న్ తినేస్తాం కదా, కానీ అలా వేస్తే కూడా చాలా బాగుంటుందని. ఇప్పుడు చూసారా, కొంచెం మనం ఇలా తడి చేసుకుంటూ పకోడీ కలుపుకోవాలి. ఎక్కువ వేసేసి పిండి లూజ్గా కలిపేయకూడదు అనమాట. కొంచెం పిండి గట్టిగా ఉండాలి కలుపుకునేటప్పుడు. నెక్స్ట్ మనం ఇప్పుడు ఆయిల్ పెట్టాం కదా, ఆయిల్ కాగుతుంది. నూనె వేడిగా కాగినప్పుడు దాన్ని కూడా ఒక అరగరిటి వేసుకున్నాం అనుకోండి, పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది, మంచిగా ఉంటుంది అనమాట. లేకపోతే గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది. క్రిస్పీకి గట్టిగా హార్డ్గా ఉండడానికి చాలా తేడా ఉందన్నమాట. అట్లా అందుకని మంచిగా కలిపేస్తూ ఉన్నాను. మనకు పిండి తక్కువ అయినట్టు అనిపిస్తుంది, కానీ కాదు. మనం మంచిగా కలిపేసుకుంటే ఆకులు కూడా అలా చూసారా, మనకు చూస్తే ఆకులు ఎక్కువగా ఉందేమో, ఇంకొంచెం పిండి వేసుకుందామా అనిపిస్తుంది. కాదు, దాన్నే సమంగా కలుపుకుంటే సరిపోతుందన్నమాట. మేము 3 ఉంటాం కాబట్టి 3కి సరిపడా 1 కట్ట పాలకూర అన్నమాట. అది యాక్చువల్గా మా అబ్బాయి గాని ఉంటే పాలకూర పప్పు చాలా ఇష్టంగా తింటాడు. పప్పు చేసేదాన్ని, లేకపోతే పాలకూర చపాతీలు ఇష్టంగా తింటాడనమాట. అది కొంచెం మిక్సీ చేసేసి పాలకూర తోటి చపాతీ గ్రీనిష్గా చేసేదాన్ని. చూసారా, ఇప్పుడు కాలుతుంది కదా, మంచిగా వేగిన నూనె ఆ గరిటెతోటి వేసేసాను. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. వేడిగా వేసుకున్నప్పుడు మనకు అది
చుయి అని సౌండ్ వస్తుంది చూసారా, అది ఆకు మీద బాగా మంచిగా ఇది అయిందనమాట. అంత వేడిగా ఉంటే అప్పుడే చేయి పెట్టేయక్కర్లేదు, ఎందుకంటే నాకు కొంచెం మెల్లగా కలుపుతున్నాను. కానీ మామూలుగా ఫస్ట్ కలిపేవాళ్ళు కొంచెం చూసుకొని కలపండి, వేడి తగులుతుంది, మళ్ళా ఆయిల్ కదా కాలుతుంది. అది వేసేసి పక్క నుంచి ఇలా అనుకుంటూ కలిపాను అనమాట, నాకు కూడా చెయ్యికి వేడి తగలకుండా. ఇప్పుడు చూసారా మనకు సరిపోయింది, మొత్తం కలిపేసుకున్నాము. అలా రావాలి, మరీ లూజ్గా కలపకూడదు, బజ్జీల పిండిలాగా మరీ గట్టిగా కలపకూడదు. కొంచెం ఆయిల్ అనేది వేసిన తర్వాత క్రిస్పీనెస్ బాగా వస్తుంది. ఇప్పుడు పిండి అసలు విడిగా మనకు శనగపిండే తెలియట్లేదు చూసారా. ఇప్పుడు నేను పకోడీలు వేసేస్తున్నాను. చాలా సింపుల్గా వేడివేడిగా ఇంట్లో మనం ఆకుకూర పకోడీ, ఉల్లిపాయ పకోడీ ఇట్లా వెరైటీగా చేసుకోవచ్చు అన్నమాట. కొంచెమే ఆయిల్ పెట్టాను, ఇప్పుడు వేసేసుకుందాం. అది బాగా హీట్ ఎక్కాక మనం తగ్గించుకోవాలన్నమాట, కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి. హీట్ అయితే బాగా వేడివేడిగా మరుగుతూ ఉన్న ఆయిల్ తగ్గించేయాలన్నమాట, ఎందుకంటే మనం వేసేటప్పుడు ఇంకా వేడిగా ఉంటుంది కాబట్టి బాగా తొందరగా ఇదైపోతుంది. కొంచెం తగ్గించామనుకోండి ఒక లెవెల్లో కాలుతాయి అన్నమాట. మళ్ళీ అంతా వేసేసి మనం హ్యాండ్ వాష్ చేసుకోగానే కొంచెం పెంచుకోవచ్చు. మీడియం సైజులో పెట్టుకొని చేసుకోవాలన్నమాట, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎందుకంటే ఆకుకూర కదా తొందరగా వేగిపోతుంది, నల్లగా అయిపోయినట్టు అనిపిస్తాయి అన్నమాట. మనకు ఒక గ్రీనిష్లో ఉండాలి కాబట్టి. అయితే షాప్లో కొంటే మటుకు కలర్ వేస్తాడని మటుకు నాకు తెలిసింది, ఎందుకంటే ఎంత గ్రీన్గా ఉన్నా చూసారా. ఇప్పుడు మనకు తెలుస్తుంది చూడండి పకోడీ తీసాక. అది చాలా చిన్న సైజు బానాలి, 1 లీటర్ పడుతుందేమో, దాంట్లో పావు కొంచెమే వేసాము మనం. 100 గ్రామ్స్ కన్నా ఎక్కువ ఆయిల్ వేసుకొని వేయించుకుంటున్నాం అన్నమాట. కొద్దిగా ఎలా అయినా వేడివేడిగా తినాలి అనిపిస్తుంది. ఎప్పుడు కూడా 5 to 7 అనేది చాలా తినాలి అనిపిస్తుంటుంది, ఏదో ఒకటి చిరుతిండ్లు కావాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ టైంను మనం జయించితే, యాక్చువల్గా ఏదో చెప్పినట్టు చెప్తున్నాను అనుకోకండి, నిజంగానే 5 నుంచి మనం ఏదైనా క్రిస్పీగా తిందామా అనిపిస్తుంది. ఆ క్రిస్పీగా తినాలి అనుకోవడం తగ్గించామనుకోండి, ఆటోమేటిక్గా మనం వెయిట్ లాస్ అవుతాం అన్నమాట. చిరుతిండ్లు అనే కాన్సెప్ట్ ఎక్కువ ఉంటే వెయిట్ పెరుగుతాం అంతే. అన్నం తినేటప్పుడు మనం ఇట్లా అన్నం ఓన్లీ లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఇలా తీసుకుంటే వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ అవ్వమన్నమాట. నాకేంటంటే అన్నం అంత తినాలి అనిపించదు, ఎక్కువ కూర్చొని తినడం అంటే ఇట్లా చేయను. కానీ ఇట్లా ఏమైనా చిరుతిండ్లు ఉంటే తినాలనిపిస్తుంది అన్నమాట. అలాంటప్పుడు కంపల్సరీ వెయిట్ గెయిన్ అవుతాము. ఇంకా పర్వాలేదు, మన ఏమంటారు, మన మనోభావాలనంతా ఇది చేసేసుకొని మనం తగ్గిపోన అవసరం లేదనిపించి వేసేస్తున్నాను అనమాట. చూసారా ఎలా వచ్చిందో క్రిస్పీనెస్. ఇంకా వేగాయి అనుకోండి, మరీ డార్క్గా వేగిపోతే మరీ క్రిస్పీనెస్ వస్తే కూడా బాగుండదు. మనకు పాలకూర తింటున్నామనే ఇది తెలియాలి కదా, మరీ మాడిపోయినట్టు అనిపిస్తూ ఉంటాయి. అదే ఉల్లిపాయలు అయితే అవి టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఉల్లిపాయ వేగే కొద్దీ స్వీట్నెస్ వచ్చి బాగుంటుంది. ఇది ఆకుకూర కాబట్టి ఇంత మాత్రమే వేగితే సరిపోతుంది. చూసారా ఉట్టిగా ఉండేది ఎలా మాడినట్టు అయిందో, అందుకని అంతసేపు ఉంచకూడదన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. పాలకూర, తోటకూర, ఏదైనా సరే ఆకుకూర. ఇప్పుడు పిల్లలు తినలేదనుకోండి, వాళ్ళకి ఇలా చేసి ఇచ్చామనుకోండి, చాలా ఇంట్రెస్ట్గా గ్రీన్గా ఉన్నాయి, ఎల్లోగా ఉంది ఇట్లా చెప్పేసి ఇచ్చేసామంటే ఇష్టంగా తింటారు. ఆకుకూర మనం ఏమాత్రం ఉడకబెట్టలేదు, ఏం చేయలేదు, డైరెక్ట్గా పిండిలో కలిపేసాము, ఇష్టంగా తింటారనమాట. అలవాటు చేయడానిలో ఫస్ట్ ఇట్లా చేసిస్తే తర్వాత పప్పు చేసిన, చపాతీలు చేసిన, అలా పాలకూర పూరీలు చేసిన ఎలా అయినా తింటారు పిల్లలు.
యాక్చువల్గా మన ఛానల్లో ఉన్నాయండి. బీట్రూట్ పూరీ చేశాను, పాలక్ పూరీ చేశాను, నేను దాల్ పూరీ పప్పుతోటి కందిపప్పు లంచ్లోకి పప్పు చేస్తే ఎవరు తినలేదని ఆ పప్పుతోటి పూరీ చేశాను. చాలా టేస్టీగా ఉంటాయి, చూడండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇట్లాంటివన్నీ వెరైటీగా చేసుకుని అంటే మనం ఈవినింగ్ కానీ నైట్ డిన్నర్కి కానీ అంటే కొంచెం ఎర్లీగా తినేస్తారు కదా డిన్నరు, అలాంటప్పుడు ఇట్లా ట్రై చేస్తే బాగుంటుంది. మరి 9కి 10కి తినేటప్పుడు ఆయిల్ ఫుడ్ తినకూడదు. 7:30 లోపల తినేటప్పుడు డిన్నరు కంపల్సరీ ఇలా చేసుకున్నాం అనుకోండి, మనకు ఆయిల్ అనేది ఎక్కువ అనిపించదు. ఏదో ఒక పని చేస్తూ అటు ఇటు తిరుగుతూ టీవీ చూస్తూ అయినా మనకు అరిగిపోతుంది. కాబట్టి అలా తినడం అలవాటు చేసుకోండి. 7:30, 8 లోపలే మీరు డిన్నర్ అయిపోతే మంచిగా ఉంటుందన్నమాట. అంటే వెయిట్ లాస్ అవ్వడానికి నెక్స్ట్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఇవే కదండి. ఇప్పుడు ఎంత ఎర్లీగా భోంచేస్తామో నైట్ టైము అంత హెల్తీగా ఉంటారనమాట. ఎర్లీగా పడుకోవడం, ఎర్లీగా లేయడం, ఎర్లీగా తినడం. ఇంకోసారి కూడా తీసేసాను. చాలా క్రిస్పీగా వచ్చేసాయి అన్నమాట. కరెక్ట్గా అంతే వచ్చింది. ఒక్క రవ్వ అలా ఉందన్నమాట. అది కూడా వేసేస్తాను, అయిపోతుంది. ఇప్పుడు పక్కన టీ మరుగుతున్నాయన్నమాట. నేను టీలో అల్లం, ఎలాచి 2 వేస్తాను. ఏదో ఒకటే అని వేయను. అల్లం టీ అనే చేయను అన్నమాట. అల్లం కూడా దంచి వేసేసాను, ప్లస్ ఇది ఎలాచి కూడా వేసేస్తాను. ఆ 2 ఫ్లేవర్లు కలిస్తేనే నాకు టేస్ట్గా అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఓన్లీ ఎలాచి వేసాను అనుకోండి, తీపి ఉన్నప్పుడు పాయసం టేస్ట్ ఉన్నట్టు ఉంటుంది. అందుకని అల్లము ఎలాచి 2 కలిస్తే చాలా మంచి టేస్ట్, మంచి స్మెల్గా ఉంటుందన్నమాట. పకోడీ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు టీ మరుగుతున్నాయి, చూద్దాం. ఎంత క్రిస్పీగా వచ్చాయో చూసారా పకోడీ. ఇది ఈవినింగ్ స్నాక్స్ కింద అంటే ఎర్లీగా చేసేటప్పుడు డిన్నర్ కింద కూడా బాగుంటుంది. ఇప్పుడు టీ మరిగిపోయాయన్నమాట, వడగట్టేస్తున్నాను. అంటే టీ అందరికీ తెలిసిందే కదా, అందుకని చూపించలేదు. ఇప్పుడు మనం టీ వడగట్టేసుకొని నేను టీలోనే చక్కెర వేసాను అనమాట. ఇట్లా మరుగుతున్నప్పుడు వేయను, విడిగా ఇట్లా వడగట్టేటప్పుడు అప్పుడు వేసాను చూసారా. ఇప్పుడు చక్కెర వేసి ఇప్పుడు కలుపుతాను. ఎందుకంటే టీ పొడి అంతా అక్కడే ఉండిపోతుంది, చక్కెర అనేది నా అభిప్రాయం అనమాట. టీ పొడి పీల్చేసుకుంటుంది అని. ఇప్పుడు చూసారా, మరుగుతున్న టీని వడగట్టేసి ఈ టీని కొంచెం మనం మంచిగా ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేసామనుకోండి, అల్లం ఫ్లేవర్ అనేది బాగా దిగుతుంది. యాక్చువల్గా ఈరోజు చాలా పెద్ద ముక్కే అల్లం వేసి టీ పెట్టాను అనమాట. ఇప్పుడు ఒక్కసారి మనం కలిపేసుకొని కప్పులో గ్లాసుల్లో వేసేసుకుందాం. ఎంత బాగున్నాయి చూసారా. ఈ కలర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మరిగిపోతూ ఉంటాయి, నల్లగా అనిపిస్తూ ఉంటాయి. నాకు అస్సలు నచ్చదనమాట. నెక్స్ట్ వీటిల్లో నీళ్ళు తక్కువ పాలు ఎక్కువ ఉన్నాయి, అందుకని చూసారా చిక్కగా ఉన్నాయి. ఆ నీళ్ళు తక్కువ పాలు ఎక్కువ నీళ్ళు ఎక్కువ పాలు తక్కువ ఉన్నప్పుడు ఒక విధమైన స్మెల్ లాగా అనిపిస్తుంది. ఓన్లీ టీ నీళ్ళు మాత్రం తాగినట్టే అనిపిస్తుంటుంది, అందుకని నాకు నచ్చదు. ఇప్పుడు ఫస్ట్ బాగా టీ మరిగిచ్చేసాను. ఆ తర్వాత చిక్కటి ప్యాకెట్ అంతా పోసేసాను. కొంచెం వాటర్లోనే టీ మరిగిచ్చే తర్వాత పాలు పోసాను. ఒక్కోసారి అల్లం వేస్తే టీ విరిగిపోతుంది, అందుకని అలా చేశాను. చూసారా, డార్క్ పింక్లో ఉండాలి మంచిగా. అలా టీ చాలా బాగున్నాయి చూసారా. టీ పాలకూర పకోడీ కాంబినేషన్ ఎంత బాగుంది అంటే, ఉల్లిపాయ పకోడీ అట్లా కూడా బాగుంటుంది అనుకోండి. మసాలా వడలు వాటికే బాగుంటుంది. నేనైతే ఈరోజు ఇలా ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే అండి, బాయ్ అండి.